హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఇంకొక రెసిపీతో వచ్చేసాను మీ ముందుకి. పిల్లలు ఈవినింగ్ స్నాక్స్ కోసం ఎక్కువ పర్సెంట్ మనం డీప్ ఫ్రై ఐటమ్సే చేస్తూ ఉంటాము. అలా డీప్ ఫ్రై ఐటమ్ కాకుండా ఈరోజు వెరైటీగా సొరకాయతో అప్పాలు చేసుకుందాము. ఆయిల్ ఎక్కువ అవసరం లేదు మనకి. ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ ఆయిల్ ఉందంటే మనకి ఈవినింగ్ స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి, ఈజీగా కూడా చేసుకోవచ్చు. సొరకాయ కూడా హెల్త్కి చాలా మంచిది కదా. అలాంటి రెసిపీస్ పిల్లలకి చేసి పెట్టుకోవడం వల్ల హ్యాపీగా తినేస్తారు పిల్లలు కూడా. ఆ రెసిపీ ఏంటో మీకు చూపించేస్తాను. ఒక మీడియం సైజు సొరకాయని నేను పైన చెక్కు తీసి ఇలా తురిమి పెట్టేసుకున్నానండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకి సొరకాయ తురుము, బియ్యం పిండి, ఇంతేనండి. ఇంకా ఈజీగా స్నాక్స్ చేసేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పిండిని చూపిస్తాను మీకు. బౌల్లో బియ్యం పిండి వేసుకుంటున్నాను. 200 గ్రామ్స్ బియ్యం పిండి తీసుకున్నాను. అలాగే ఒక మీడియం సైజు సొరకాయ తురుము తీసుకుంటున్నాను. రుచికి సరిపడా సాల్ట్, ఒక చిటికెడు పసుపు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ కారం. వీటిని ఫస్ట్ మనం కలిసేలాగా కలుపుకుందామండి. ఈ సొరకాయలో కూడా వాటర్ ఉంటుంది కాబట్టి మనం పిండిని కూడా సొరకాయతో కలుపుకొని చక్కగా ఇలా కలుపుకున్నామంటే మనకి వాటర్ క్వాంటిటీ అనేది తెలుస్తుంది. ఎక్కువ వాటర్ ఏం పట్టవు మనకి. ఒక 3-4 స్పూన్స్ వాటర్ అయితే పడతాయి. ఇప్పుడు చక్కగా కలుపుకుందాము. మనం ఇప్పుడు పిండిని ఇలా నేను ఒక 3-4 స్పూన్స్ వాటర్ వేసే కలిపాను. చూసారా, ఇలా మనకి బాల్ లాగా రావాలి. మనకేమి ఇలా ప్రెస్ చేసినప్పుడు క్రాక్స్ ఏమి రాకుండా, అంచులు పగిలిపోకుండా ఉండేలాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న అప్పాలా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుందామండి. ఎందుకంటే ఈ పిండిలో మనము ఈ సొరకాయ అప్పాలకి పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు, అల్లం ముక్కలు వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. కానీ మనకి సొరకాయ టేస్ట్ రాకుండా ఈ సొరకాయని అనేది మిగతా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ యాడ్ చేయటం వల్ల మనకి ఈ సొరకాయ ఫ్లేవర్ అనేది రాదండి. కాబట్టి నేను యాడ్ చేయలేదు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అవన్నీ కూడా వేసుకొని సేమ్ ఇలాగే చేసుకోవచ్చు. ఆయిల్లో డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు ఇలాగే అన్ని ముద్దలు చేసుకొని మనం ఈ బటర్ పేపర్ మీద చిన్న చిన్న అప్పాల్లా చేసుకుందాము. ఇలా ఒక బటర్ పేపర్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనము చిన్న చిన్న అప్పాల్లాగా ఒత్తుకుందాము. చేతిలో చేసుకునే వాళ్ళు చేతిలో కూడా చేయొచ్చు అండి. చేతిలో అరిచేతిలో వేసుకొని కూడా చేయొచ్చు. నేను చూపిస్తాను అది కూడా మీకు. బటర్ పేపర్ లేకపోతే పాల ప్యాకెట్ కానీ, మనకి ఆయిల్ తెచ్చుకుంటాం కదా, ఆయిల్ ప్యాకెట్స్ కానీ మనకి ఉంటాయి కదా ఇంట్లో, వాటితోనైనా చేసుకోవచ్చు. లేదంటే అరిచేతితో కూడా చేసుకోవచ్చు. అరిచేతిలో వేసుకొని మనం వడలు చేసుకున్నట్లుగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఇలా దోశ పెంక కానీ చపాతీ పెంక కానీ పెట్టేసుకొని చాలా తక్కువ ఆయిల్ అనేది కొంచెం స్ప్రెడ్ చేసుకుందాము. కొంచెం ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం చేసి పెట్టుకున్న అప్పాలని వేసుకుందాము. ఇలా ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చు. మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని 2 సైడ్స్ చక్కగా రోస్ట్ చేసుకుందాము. ఇవి రోస్ట్ అయ్యే లోపల మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏమైనా ఎలా అనిపించిందో నేను చేసిన రెసిపీస్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఇంకా కొన్ని రెసిపీస్ వెరైటీ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే మిగతాయి కూడా అలాగే ప్రిపేర్ చేసుకుందాం మనం. ఇప్పుడు మనం వీటిపైన కూడా ఒక 1 డ్రాప్ ఆయిల్ అనేది వేసుకుందామండి. ఎక్కువ అక్కర్లేదు, నేను చాలా తక్కువ వేస్తున్నాను. ఇలా 1 డ్రాప్ ఆయిల్ అనేది వేసుకొని రెండో సైడు తిప్పేసుకుందాం మనం. మనకైతే 2 సైడ్స్ చక్కగా రోస్ట్ అయిపోయినాయండి. చూపిస్తాను. చూసారా, మనకి ఇలా రోస్ట్ అయిపోతే మనకి నీట్గా వచ్చేసినట్లేను. ఇప్పుడైతే మనకి ఇవి రెడీ అయిపోయినాయి. మినిమం ఇవి 2 సైడ్స్ ఈక్వల్గా ఫ్రై అవ్వటానికి మినిమం ఒక 8 మినిట్స్ అయితే పట్టిందండి. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాము. మనం ఇలాగైతే మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి కదండి. మిగతా చేసి పెట్టుకున్న ఉండలన్నీ కూడా ఇలా అప్పాల్లాగా చేసుకుందాము. మనకి వేడి మీద ఆ సొరకాయ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయాల్సిన రెసిపీ.
పెద్ద ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసే పని లేకుండా ఈవినింగ్ స్నాక్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. మీకు కనుక నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.